దున్నుకొని ఉన్నారు. కొత్తగా అడవి కొట్టుడు బంద్ చేసి ఉన్న వాటికి మాత్రం గ్యారంటీగా ఒక 6 నెలలలోపే మీకు పట్టాలు ఇప్పిస్తాను. మీకు కూడా రైతు బంధు వస్తుంది, బ్యాంక్ లోన్లు వస్తాయి. అది నేనే స్వయంగా వచ్చి కూర్చొని చేపిస్తానని మనం చేస్తా ఉన్నా. అన్నిటికీ మించి ఈరోజు పొద్దున్నే నేను ఛత్తీస్గఢ్ చీఫ్ సెక్రటరీ కూడా మాట్లాడినా. ఎందుకంటే వాళ్ళది కూడా మనలాగానే పెద్ద అడవి ప్రాంతం, వాళ్ళు కూడా చాలా జిల్లాలు చేసుకున్నారు. కాబట్టి ఎట్లా ఎంత జనాభాకు చేసినారు, భౌగోళిక విస్తారం ఎంత చేసినంటే స్పెషల్ కన్సిడరేషన్ కింద ట్రైబల్స్ ఎక్కువ ప్రాంతంలో చేసినాం సార్ అని చెప్పినారు. ములుగు వాసుల యొక్క ఒక కోరిక ఉంది, మీరు ప్రబలంగా కోరుతున్నారు. ఖచ్చితంగా ములుగు జిల్లా కావాలని 100% చేసి తీరుతా అని చెప్పి నేను కేసీఆర్గా మీకు హామీ ఇస్తా ఉన్నా. 100% చేస్తాం. ప్రత్యేకమైన గిరిజన జిల్లాగా మీరు చందులాల్ గారిని 1,00,000 ఓట్ల మెజార్టీతో గెలిపించాలని నేను కోరుతా ఉన్నా. 1,00,000 ఓట్ల మెజార్టీతోని చందులాల్ గారిని మీరు గెలిపించండి. ములుగు జిల్లా చేసి మీకు బహుమానంగా ఇస్తా. ఒక నెల 15 రోజుల లోపల నేనే వచ్చి ఇనాగరేషన్ చేస్తా మీ జిల్లా కార్యాలయం అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. తప్పకుండా చేద్దాం. మీరు భౌగోళికంగా ఉంది, దూరం ఉంది. ఈ మనుగూరు నుంచి ఇక్కడికి వస్తేనే ఇప్పుడు నాకు దాదాపు హెలికాప్టర్లోనే 20-25 నిమిషాలు పట్టింది. ఏమైంది సంథింగ్ రా చూడండి, అర్జెంట్ చూడండి, హాస్పిటల్ పంపేయండి అర్జెంట్. సేర్ గారు చూడండి, తొందరగా హాస్పిటల్ పంపేయండి. అదే జనం బాగా పొద్దున వచ్చింది, పెద్ద ప్రాబ్లం. సో తప్పకుండా మీ మనసులో ఉన్న కోరిక నేను నెరవేరుస్తాను. మీరు నా కోరిక కూడా నెరవేర్చాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. మీ పోడు భూముల సమస్య బాధ్యత నాది. ములుగు జిల్లా ఎప్పుడో కాదు, డిసెంబర్లో ఎన్నికలైతే వీలైతే 26 జనవరికి ఇనాగరేషన్ కూడా చేసుకుందామని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. ఎక్కడో ఆ ఏడాదికి చేస్తాం, 6 నెలలకు చేస్తాం కాదు.